హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ అయిపోయింది, ఎలా చేయాలి అని అనుకున్నా. బట్ కంటెంట్ ఏదైనా సరే రాగానే వెంటనే షేర్ చేయాలనేదే. ఈ వ్లాగ్లో అన్బాక్సింగ్ వీడియో అన్నాను కదా, కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాం మేము. అండ్ ఎవరైనా కొత్త వాషింగ్ మిషన్ అనేసరికి కొంచెం పెద్దది తీసుకోవాలి, ఇంకొంచెం పెద్దది తీసుకోవాలని అనుకుంటారు. అలా కాదు, మేమైతే లిమిటెడ్ సైజే తీసుకున్నాం. సైజ్ అంతే ఉంది కానీ ఫీచర్స్ మాత్రం చాలానే ఉన్నాయి. అండ్ ఇంతకుముందు మేము తీసుకున్న ఎల్జీఏ, ఇప్పుడు తీసుకుంది కూడా ఎల్జీఏ. పర్చేస్ చేసిన 24 అవర్స్లోనే డెలివరీ ఇచ్చేశారు. అండ్ ఇది మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పే ముందు ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే డెలివరీ ఇచ్చేశారు, అంటే ఇన్ ద సెన్స్ బై 11 కల్లా వచ్చేసింది. సో వీఆర్ హ్యాపీ బికాస్ 20 days నుంచి ఆల్మోస్ట్ వాషింగ్ మిషన్ లేకుండా సర్వైవ్ అవుతున్నాం. ఈ రోజుల్లో ఇంతకంటే పెద్ద కష్టం లేదు కదా, అప్పట్లో ఎలా మేనేజ్ చేసే వాళ్ళమో. కానీ మళ్ళీ ఈ రోజుతో సేవ్ అయిపోయాం. ఇంకా మా అత్తయ్య అయితే జామకాయలు కట్ చేస్తున్నారు. మా ఇంట్లో చెట్టు బయట వైపు ఉండడం వల్ల దొరికిన వరకు బయట వాళ్ళు కట్ చేసుకొని వెళ్ళిపోతారు. అందుకే పచ్చిగా ఉన్నా పండిపోయినా సరే మా అత్తయ్యనే కట్ చేస్తారు లోపల. ఎందుకు ఇంకొకటి కట్ చేయండి. ఈ పచ్చి జామకాయల్లో నాకు కూడా భాగం ఉందన్నట్టు ఇచ్చారనమాట. దొరికిన కాడికి తినేస్తున్నాను నేను కూడా. అసలే డైటింగ్లో ఉన్నాను, ఆకలేస్తుంది. అండ్ ఈ లోపు వాషింగ్ మిషన్ అయితే కిందకి తీశారు. కానీ ఇక్కడ అతనికి చెయ్యి బాగాలేదనుకుంటా, పాపము ఫీల్ అయిన తర్వాత మేము కూడా రికగ్నైజ్ చేయలేదు ఫస్ట్. తర్వాత అయ్యయ్యో చెయ్యి బాగాలేదు కదా అనేసి అనుకున్నాము. కానీ వాట్ ఎవర్ వాళ్ళు అయినా కూడా మమ్మల్ని టచ్ చేయనివ్వలేదు. మేమే పెడతాం అని చెప్పి లోపల దాకా తీసుకొని వచ్చారు. నిజంగా ఇలా వర్క్ చేసే వాళ్ళకి మాత్రం వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఇక్కడ దాకా తీసుకొచ్చారు కానీ లోపల ఉండే చార్లీ గారిని చూసి వాళ్ళు భయపడుతున్నారు ఇంకా లోపల పెట్టడానికి. బట్ పర్వాలేదు, అది ఎప్పుడు కట్టేసే ఉంది అని చెప్పి తీసుకొని వచ్చాం లోపలికి. ఇంకా వాళ్ళు ఓపెన్ చేసి మినిమంగా వాళ్ళకి ఏం స్టిక్కర్స్ ఫొటోస్ కావాలో అవి తీసుకోవాలి అనుకుంటున్నారు. బై ద వే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పాను కదా, అదేంటంటే ఇప్పుడు మేము తీసుకున్న వాషింగ్ మిషన్ ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తుంది వాషింగ్ మిషన్ 19 years ఓల్డ్. దాని ఏజ్ అంటే మా ఇంట్లోకి వచ్చిన తర్వాత 19 years ఉంది. ఇప్పుడు దానికి రబ్బర్ స్టాపర్స్ ఇలాంటివి కొన్ని డ్యామేజ్ అయినాయి. అండ్ ఆ స్పేర్ పార్ట్స్ ఇప్పుడు అవైలబిలిటీ లేకపోవడం కొత్త వాషింగ్ మిషన్ పర్చేస్ చేసాము. బట్ అయినా కూడా ఎక్స్చేంజ్లో వచ్చింది. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు అది తీసుకొని వెళ్ళిపోయి అదే ప్లేస్లో కొత్త వాషింగ్ మిషన్ పెడతారనమాట. ఫినిషింగ్ కూడా చాలా మారింది కదా అంతా. ఎక్సలెంట్ ఫినిషింగ్. సో అన్బాక్సింగ్ అంతా చూసారు కదా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేయకముందు అక్కడే ఉంటే నేను ఈ వ్లాగ్ అంతా ఫినిష్ చేసుకున్నాక ఫిక్స్ చేయొచ్చు అనుకున్నా. బట్ మనకి ఇన్స్టాలేషన్కి కావాల్సినవి పైప్స్, ఎక్స్టెన్షన్స్ ఏమేమి కావాలి అండ్ వైర్స్ అన్నీ కూడా ఇటే ఉన్నాయి డిపెండ్. సో తప్పలేదు. వాళ్ళు కాల్ చేసినప్పుడు ఒక స్టాండ్ తీసుకురండి బాగుంటుంది. స్టాండ్లో ఇప్పుడు చాలా రకాలు వచ్చేసినాయి కదా. ఓపెన్ చేయండి డోర్. అక్కడ ఇక్కడ మా అత్తయ్యది నాది స్కామ్ ఏంటంటే వాషింగ్ మిషన్ ప్లేస్ మార్చాలి అనేసి. కానీ మా మామయ్య అస్సలు ససేమీరా ఒప్పుకోవట్లేదు. సో ఇన్కన్వీనియన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వద్దు, అండ్ ఓల్డ్ ప్లేస్లోనే ఫిక్స్ చేద్దాము అనేసి అనుకుంటున్నారు. ఇంకా మా చార్లీగాడు అయితే ఎప్పుడు ఇలా కూర్చొని ఉంటాడు. వాళ్ళు వచ్చారు కదా, కాసేపు ఇలా టై చేసి వచ్చామన్నమాట. లేకపోతే వీడు ఫ్రీగా ఉంటాడు ఎప్పుడు.
ఇప్పుడు ఇక్కడైతే మంచి సీన్ చూపిస్తాను. అది చూసారా, ఆద్య వదిలేసిన బబుల్స్ అనమాట ఈ లిక్విడ్. అది ఎలా దొరికిందో ఏంటో తెలీదు, బబుల్స్ వదుకుంటూ కూర్చున్నాం అనమాట. ఎందుకంటే వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్ టైంలో మనకేం పని ఉంటుంది కదా. ఎంత పని చేశారు మామయ్య, గీతలు పడ్డాయి. అయినా నేను అసలు ఫొటోస్ తీసుకోలే, వీడియో తీసుకోలే, మీ వల్లనే. అత్తయ్య అత్తయ్య అవి అలా చూస్తే మంచిగా చూడాలి, స్మైల్ ఇవ్వాలి. అవి దేనికి వేసి కదా అవి మొన్న కదా పాత మిషన్ మొన్న అవి మొన్న ఏమవుతుంది మాకు ఫ్రంట్ లోడే అచ్చొచ్చింది. హచ్చు రాలేదు, బొచ్చు కుక్క రాలేదు అంటారు. హచ్చు కుక్క రాలేదు, బొచ్చు కుక్క ఇవి వచ్చేసి ప్రోగ్రామ్స్ మేడం. ఇందులో వచ్చేసి కాటన్ అంటే కాటన్ డ్రెస్సెస్ వేయాలి, కాటన్ ప్లస్ అంటే కాటన్ డ్రెస్సెస్ వేయాలి. నెక్స్ట్ ఈజీ కేర్ అంటే చిన్నపిల్లల బట్టలు. సైలెంట్ వాష్ అంటే వైబ్రేషన్ అనేది తక్కువ అవుతుంది మేడం, కొంచెం వైబ్రేషన్ అనేది తక్కువ అవుతుంది, నైట్ టైం యూజ్ అవుతుంది, ఎవరి డిస్టర్బెన్స్ కాకుండా. ఎలర్జీ కేర్ అంటే నార్మల్ హీట్ వాటర్తో వాష్ అవుతుంది మేడం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ బట్టలకి హీట్ వాటర్తో వాష్ అవుతుంది. హీట్ వాటర్ ఇందులోనే హీటర్ ఉంటుంది, మీరు ఆ వాటర్ అనేది హీట్ వాటర్తో వాష్ అవుతుంది. రీవాష్ యూజ్ చేసినప్పుడు ఇందులో లిక్విడ్ పోసుకోవాలి ఇందులో అండ్ ఇందులో. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే 2 times వాష్ అవుతుంది లిక్విడ్ తోటి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఐటమ్. మీరు నార్మల్గా ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం కదా సార్, ఇక్కడ లైట్ ఉన్నంతసేపు ఇప్పుడు నార్మల్ అన్ని బట్టలు వేసేసారు, ఒక డ్రెస్ ఉంది అంటే నార్మల్గా లైట్ ఉన్నంతసేపు మీరు వేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. మీరు నార్మల్గా బటన్ ప్రెస్ చేస్తారు అనుకోండి, డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఒక 2 minutes. ఇందులో ఎక్కువగా ఫీచర్స్ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ట్రాష్ వీడియో చేయను. అండ్ మెయిన్గా యూట్యూబ్లో వ్యూవర్స్ అందరి ప్రాబ్లం కూడా అదే కదా. అండ్ నేను అలా చేయను, సింపుల్గా చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో స్పెషాలిటీ అనేది ఫీచర్స్ అన్ని టెక్నీషియన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే చూపిస్తున్నాను. అండ్ మేము అడిషనల్గా తీసుకుంది ఏదైనా ఉందంటే కింద తీసుకున్న స్టాండ్, దీనికి అరౌండ్ ఒక 1500 అలా ఛార్జ్ చేశారు. అండ్ ఆల్సో ఎల్జీ అనే కాదు, మీరు ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నా మనకు అలాంటి స్టాండ్ కావాలి అంటే వాళ్ళు ఇన్స్టలేషన్కి వచ్చే ముందే మనము వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, సో దట్ మనకు అది స్టాండ్ వాళ్ళే తెచ్చిస్తారనమాట. మనం ఇన్ఫామ్ చేయకపోతే వాళ్ళు తీసుకురారు. అండ్ ఆల్సో ఇది స్పెషల్గా ఇది మేము వాంటెడ్లీ తెప్పించుకున్నాం వాళ్ళ దగ్గర, ఇది కూడా వాళ్ళకే చెప్పామన్నమాట. సో వాళ్ళు తెచ్చి ఇచ్చేసారు. అండ్ దీనికి వెనకాల వైరింగ్కి మనకి హెల్ప్ఫుల్ ఉండేలాగా కట్ చేసి ఇచ్చారు చూడండి హోల్స్. సో ఇలాగే వస్తాయి ఇవి వాషింగ్ మెషిన్ కవర్స్. సో మన వ్లాగ్కి కష్టం అయిపోతుంది అనే ఒక రీజన్తో ఇది ఇంకా వేయలేదు, వేసిన తర్వాత కూడా అవుట్లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ బై ద వే మీ అందరికి ఇంకొకటి కూడా చూపించాలి. సో ఇక్కడ చాలామంది వాషింగ్ మిషన్ కొనడం, వాళ్ళు చెప్పిన టిప్స్ అన్నీ పాటించడం, టబ్ క్లీన్ అన్నీ చేస్తారు, బట్ దే డోంట్ నో వాట్ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది, ఇది ఎవరు చదవరు, చాలా వరకు చదవరు ఇది. సో ఈ టిప్స్ అన్నీ కూడా ముందే మనం తెలుసుకోవాలి. ఈవెన్ మనం ఒక గ్యాస్ స్టవ్ పర్చేస్ చేసినా, లేకపోతే ఒక చిమ్నీ పర్చేస్ చేసినా, ఇఫ్ నాట్ ఒక రిఫ్రిజిరేటర్ అయినా కూడా ముందు ఇవే టిప్సే మనం చదవాలి. దీస్ ఆర్ వెరీ కేర్ఫుల్. అందుకనే స్పెషల్గా చెప్తున్నాను టిప్ అనేది ఇది. అండ్ ఎవరైనా కొత్త వాషింగ్ మిషన్ తీసుకునే ఐడియాలో ఉంటే వాళ్ళందరికీ నా బెటర్ సజెషన్ ఏంటంటే పెద్ద వాషింగ్ మిషన్ ఉండాలి, పెద్ద టబ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఎందుకంటే పెద్ద వాషింగ్ మిషన్ ఉండే కొద్దీ ఎక్కువ బట్టలు వేస్తాము, ఎక్కువ టైం రన్ అవుతుంది. ఎంత కెపాసిటీ వాషింగ్ మిషన్కి ఇచ్చినా కూడా ఆ కెపాసిటీ అది తీసుకోలేదు. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే తొందరగా
వారంటీస్ ఉన్నా ఎన్నున్నా కూడా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న వాషింగ్ మిషన్స్ తక్కువ టైం తీసుకుంటుంది వర్కింగ్కి. తక్కువ క్లాత్స్ అయినా సరే 2 రౌండ్స్ వేసుకోవచ్చు. ఎక్కువ కెపాసిటీ కావాలని ఎక్కువ పెద్దవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, అలా ఉండాలి, పెద్దగా ఉండాలని మాత్రం తీసుకుంటే డెఫినెట్లీ అలాంటివి కొంచెం ప్రాబ్లమాటిక్ అనే నేను సజెస్ట్ చేస్తాను. ఇట్స్ అ సజెషన్, నాట్ అడ్వైజింగ్ ఇన్ అ రాంగ్ వే. సో అదనమాట మా వాషింగ్ మిషన్ స్టోరీ. బ్లాక్ తీసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళే సెలెక్షన్ చేసింది కూడా. నేను సీక్రెట్గా నేను సెలెక్ట్ చేయాలనుకున్నా, బట్ వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసేసారు. సో బ్లాక్ తీసుకున్నానని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మీరు కూడా ఈ కలర్ వైజ్ కానీ ఆప్షన్స్ వైజ్ కానీ ఎలా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నాట్ ఓన్లీ ఈ వ్లాగ్, ఇంకా ఆల్ వ్లాగ్స్ మీద కంటెంట్ పైన కూడా మంచి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వ్లాగ్లో నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేయాలి అనుకుంటున్నా. సో ఏం అనౌన్స్మెంట్ అని అంటే మేబీ ఇట్స్ లైక్ ఏ డ్రెస్ కానీ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కూడా గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేయాలి అనుకుంటున్నాను. సో దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో హోపింగ్ దట్ యూ ఆల్ విల్ బీ గుడ్ ఎట్ రెస్పాన్స్. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.